అదే చెన్నై ఎప్పుడో ఓడిపోవడం చూసినారా మీరు? అది కూడా ఆర్సీబీ పైన. కప్ నమ్దే. అమ్మ బామ్మ ఇద్దరు వాళ్ళకి వారసుడు కావాలంటున్నారు. నిత్యకి ఆదికి ఈ ఆస్తి మొత్తం రాసిచ్చేద్దాం అనుకున్నాం. అలా చేస్తే నీకు పిల్లల్ని కనడానికి ఏం అభ్యంతరం లేదు కదా? ఏమన్నావు నందు? అదే పిల్లలిద్దరికీ ఆస్తి మొత్తం రాసిస్తే నీకింకో బిడ్డని కనడానికి ఏ అభ్యంతరం లేదు కదా? అదే మేఘనా, నీకింకో బిడ్డని కనడానికి అభ్యంతరం లేదు కదా అని అడుగుతున్నాడు. సమాధానం చెప్పు. తను అలా అడగడం లేదు బామ్మ. పిల్లలకి ఆస్తి రాసిస్తే ఇంకో బిడ్డని కంటావా అని అడుగుతున్నాడు. దానికి దీనికి చాలా తేడా ఉంది. అదేనమ్మా, ఎవరికైనా రెండో సంబంధానికి పిల్లల్ని కనాలి అంటే ముందు ఉన్న పిల్లల భవిష్యత్ ఏంటి అని భయం ఉంటుంది. అది తప్పు కాదు. ఆ పిల్లల్ని ఎక్కడ నిర్లక్ష్యం చేస్తామో, ఎక్కడ వాళ్ళ మీద ప్రేమ చూపించలేకపోతామో, ఎక్కడ వాళ్ళకి అన్యాయం చేస్తామో అనే భయం ఉండడం సహజం. అందుకే ఆ భయం లేకుండా ఉండడానికే వాడు ఆ ప్రపోజల్ పెట్టాడు. అంటే నాతో బేరాలు మొదలు పెడుతున్నారా బామ్మ? మాకు ఈ లాభం ఇస్తే నీకు న్యాయం చేస్తామంటూ నాతో బేరం ఆడినట్లు నా అమ్మతనానికి రేటు కట్టినట్టు అనిపించడం లేదా? అత్తయ్య, మేఘన ఎప్పుడూ బిడ్డని కనను అనలేదు. వాడు మాట ఇచ్చాడు కాబట్టి నందు సరే అంటే కంటాను అని చెప్పింది. అనవసరంగా తననెందుకు బ్లేమ్ చేస్తారు? ఇప్పుడు తేల్చుకుని చెప్పాల్సింది మీ మనవడు, మేఘన కాదు. సులోచన, వాడు మాట్లాడుతున్నాడు కదా, నువ్వు కాసేపు సైలెంట్గా ఉండు. భార్యాభర్తలు మాట్లాడుకుంటారులే. మీరు నన్ను ఎందుకు ఇలాంటి ప్రశ్న అడిగారో నాకు అర్థం కావడం లేదు బామ్మ. నేను గాని నా పిల్లలు గాని ఏ రోజైనా ఆస్తుల కోసం ఆరాటపడ్డా మీరు గమనించారా? ఏ రోజైనా పిల్లలు లగ్జరీ లైఫ్ కోసం ఆశపడ్డా మీరు చూసారా? వాళ్ళు గాని నేను గాని ఏదైనా కావాలి అని మా అంతటా మేము అడగడం మీరు చూసారా? నందు, నాకు విషయం చెప్పు. నేనెప్పుడైనా మీ ఆస్తి ఎంత అని అడిగానా? పిల్లల్ని వద్దు అనుకోవడానికి ఆస్తికి సంబంధం లేదు. ఆ రోజు బామ్మగారు ఆస్తి పిల్లల పేరు మీద రాస్తాను అన్నా నేను వద్దు అనే అన్నాను. నిజమేనమ్మా, నువ్వు చెప్పిందంతా నిజమే. కానీ ఈ ఇంటికి వారసుడు కావాలి అని కోరుకోవడం తప్పు కాదు కదా? తప్పు అని నేను అనలేదు బామ్మ. నందు, నాకొక విషయం చెప్పు. మన పెళ్లికి ముందు మనకి వేరే పిల్లలొద్దు, ఈ పిల్లలే నా పిల్లలు అని మాట ఇవ్వమని నేను అడిగానా? నువ్వే ఇచ్చావా? అది నువ్విచ్చిన మాటే కదా. ఈ రోజు ఇలాంటి ప్రశ్న అడగడంలో అర్థం ఏంటి నందు?
నేను పిల్లల్ని కన్నా కనకపోయినా ఈ ఆస్తిలో నాకు ఒక్క రూపాయి కూడా అవసరం లేదు. విన్నారుగా, తనేంటో ఇప్పటికైనా మీకు అర్థమైందా? మేఘన డబ్బు కోసం ఆశపడే మనిషి కాదు. ఈ ఆస్తుల మీద తనకి ఎలాంటి ఒపీనియన్స్ లేవు అని మీకు ఇప్పుడైనా బాగా అర్థమైందా? ఇప్పుడు చెప్తున్నాను వినండి, మనకు పిల్లలు అవసరం లేదు. ఇప్పుడున్న పిల్లలే నా పిల్లలని మాటిచ్చింది నేను. మేఘన ఏ రోజు అడిగింది లేదు. తను అడిగే మనిషి కూడా కాదు. ఐఎమ్ సారీ మేఘన, ఇది నా ఆలోచన కాదు. నాకు పుట్టిన బుద్ధి కాదు. నేను అప్పుడు ఇప్పుడు కూడా అదే మాట మీద ఉన్నాను. నా మేఘన ఎప్పుడూ ఒకేలా ఉంటుంది. తను మారదు. ఇది నిరూపించాలనే నేను ఇలా మాట్లాడాల్సి వచ్చింది. దయచేసి ఏమనుకోకు మేఘన. పర్వాలేదు నందు. చూడు బామ్మ, లోకంలో అందరూ ఒకేలా ఉండరు, ఒకేలా ఆలోచించరు. ప్రపంచంలో కొన్నిటిని కొనాలంటే ఆస్తులు సరిపోవు. నేను ఫ్రెష్ అయ్యి వస్తాను. బామ్మ, ఈ ఆస్తి అంటే మేఘనకే కాదు, నాకు ఇంట్రెస్ట్ లేదు. ఎందుకురా జాబ్ చేయడం అని అడిగారు కదా. ఇదిగో ఈ ప్రాపర్టీల మీద, వారసత్వాల మీద ఇంట్రెస్ట్ అనేది లేకనే. ఏంటే వీడు ఆ అమ్మాయి ముందు నన్ను విలన్ని చేశాడు. అలా అడిగించింది మీరే కదా అత్తయ్య? అయితే మాత్రం అలా ఇరికించేస్తాడా? అత్తయ్య, నేను మేఘనని కోడలుగా ఒప్పుకోక ముందు, ఆ తర్వాత చాలా ఆలోచించి తన మంచితనాన్ని, నిజాయితీని చూసిన తర్వాతే కోడలుగా ఒప్పుకున్నాను. మేఘన అందరిలాంటి ఆడపిల్ల కాదు. తనకి ఆస్తుల కంటే ఆత్మాభిమానం బాగా ఎక్కువ. డబ్బుకి ఆశ పెడితే మనిషి వ్యక్తిత్వం చచ్చిపోతుంది. కానీ తన వ్యక్తిత్వం ముందు డబ్బు ఓడిపోతుందత్తయ్యా. మేఘనా, పిన్ని, ఊరుకోమ్మా, ఊరుకో. నేనంతా విన్నాను. నేనొచ్చి మాట్లాడదాం అనుకున్నాను గాని నేను మాట్లాడితే సమస్య మరింత పెద్దదవుతుందని రాలేకపోయాను. అది కాదు పిన్ని. అసలు నేను ఆస్తి పోతుంది అనుకుని పిల్లల్ని కనడం లేదనే ఆలోచన ఎలా వచ్చింది పిన్ని? అలాంటి మాట ఆలోచించడమే నాకు చాలా బాధగా అనిపించింది. అరే, ఇన్నాళ్ళు వీళ్ళు నా గురించి అర్థం చేసుకుంది ఇంతేనా? ఇన్నాళ్ళు మేము చూపించిన అభిమానం, ప్రేమ వాళ్ళకి ఆ మాత్రం నమ్మకం ఇవ్వలేకపోయాయా పిన్ని? అవసరం, ఆలోచన ఆ రెండు నమ్మకాన్ని చాలా ఈజీగా చంపేస్తాయి మేఘనా. నీ పిల్లలే తన పిల్లలు అని నమ్మిన వాళ్లల్లో ఎక్కడో వీళ్ళు మా సొంతం కాదు అనే ఆలోచన మొదలైంది. అందులో నుంచి మా ఇంటి వారసులు మాకు కావాలి అనే ఆలోచన పుట్టింది. అది అవసరంగా మారిన తర్వాత మాటలు పెరిగాయి, మార్గాలు వెతికారు. ఇది అందులో ఒక భాగం. కానీ అదేదో మొహానే అడిగి తెలుసుకోకుండా ఇలా ఆస్తులు రాస్తాననడం ఎంతవరకు కరెక్ట్ పిన్ని? మేఘనా, ఈ పరిస్థితి నీకెదురవుతుందని నువ్వు ఊహించలేదు. కానీ ఇలాంటి మాటలొస్తాయని నేను ఎప్పుడో ఊహించాను. కుటుంబం అంటే నలుగురు మనుషులు, 4 వ్యక్తిత్వాలు, 4 మాటలు ఉంటాయి. అన్నీ సర్దుకుంటూ పోవటానికి కొంత టైం పడుతుంది. అన్నీ మనం ఊహించినవే కాదు,
ఊహకందని సవాళ్ళని కూడా ఎదుర్కోవాలి. ఇది ప్రతి కుటుంబంలో ఉండేదే, జరిగేవే. అన్నీ సర్దుకుంటాయి. నువ్వేం బాధపడకో. మేఘనా, అదిగో నందు పిలుస్తున్నాడు. వెళ్ళమ్మా. నేను వెళ్ళను పిన్ని. తప్పు మేఘనా, నందు హట్ అవుతాడు. ముందు నువ్వు నందు దగ్గరికి వెళ్ళు. లేదు పిన్ని, ఇప్పుడు వెళ్ళి నేను తన మొహం చూడలేను. అదే తప్పమ్మా. ఇలాంటి సమయంలో పంతానికి వెళ్ళకూడదు. బాధ కలిగినప్పుడే నీ భర్త ఆదరింపు నీకు కావాలి. కష్టం వచ్చినప్పుడు కన్నీళ్లు తొడవకపోతే ఇక ఆ బంధానికి అర్థమేముంది? అనవసరమైన అపార్థాలకి అవకాశం ఇవ్వకు. నందు కూడా అలా అంటే నాకు బాధగా అనిపించింది పిన్ని. అలా అడిగిన తనే చివరికి నిన్ను నీ గొప్పతనాన్ని నిలబెట్టాడు కదా. వెళ్ళు మేఘనా. ఎవరు ఎలా ఉన్నా మీరిద్దరూ ఒక్క మాట మీద ఉన్నంతకాలం ఏ ఇబ్బంది రాదు. నా మాట విని వెళ్ళు. భగవంతుడా, మేఘనకి కొత్త సమస్యలు ఏం రాకుండా చూడు స్వామి. నందు, ఏంటి నందు, ఆఫీస్ నుంచి నువ్వు అలా వచ్చేసావేంటి? నేను ఆరోహితో మాట్లాడి బయటకు వచ్చేలోగా ఉంటావని నేను చాలా ఎక్స్పెక్ట్ చేశాను. స్కూల్లో జరిగిన ప్రోగ్రామ్కి నువ్వు కూడా రావాల్సింది నందు. నువ్వు వస్తావని అనుకున్నాను తెలుసా, కానీ అక్కడ భలే అప్లాజ్ వచ్చింది తెలుసా. పేరెంట్స్, డిఈఓ గారు అందరూ చాలా పాజిటివ్గా రియాక్ట్ అయ్యారు. అందరూ నన్ను మెచ్చుకున్నారు, కానీ నువ్వు ఒక్కడ సారీ మేఘనా, నిన్ను చాలా బాధ పెట్టాను. నిజం చెప్పు, నా మీద కోపంగా ఉంది కదా? నేను అలా అడగడం నీకు చాలా బాధ అనిపించింది. అవునందు, ఎవరేమన్నా ఫీల్ అయ్యేదాన్ని కాదు, కానీ నువ్వు అలా అనేసరికి. నాకు తెలుసు మేఘనా, నువ్వు బాధపడతావని నాకు తెలుసు. యాక్చువల్గా బామ్మ ఆస్తి గురించి అడిగినప్పుడు నువ్వు అలాంటి మనిషివి కాదని చెప్పాలనుకున్నాను, కానీ అది నేను చెప్పేదానికన్నా ఆవిడికి ప్రాక్టికల్గా తెలిసేలా చేస్తే బాగుండు అనిపించింది. అందుకే ఆవిడ ముందే ఆ ప్రపోజల్ నేను అడిగినట్లు అడిగాను. కొన్నిసార్లు మనం మాటలతో చెప్పేదానికన్నా చేతల్లో చూపించేవాడికే బిలీవబిలిటీ ఎక్కువ. నాకెంత ఏడుపొచ్చిందో తెలుసా. నువ్వు అడిగిన దానికన్నా నన్నెందుకు ఎవరూ అర్థం చేసుకోవడం లేదన్న బాధ, నేనెందుకు వాళ్ళకి నమ్మకాన్ని ఇవ్వలేకపోతున్నానన్న బాధ. ఇంతకాలం నేను నీకు భార్యగా, ఈ ఇంటికి కోడలిగా మీ మీద చూపించిన అభిమానం, ప్రేమ, మమకారం ఇవన్నీ డబ్బు కోసం చేశాను అంటే చాలా బాధ కలిగింది నందు. చచా, అలాంటిదేం లేదు మేఘనా. లేదు నందు, నా మాటల్లో, నా ప్రవర్తనలో ఎక్కడో ఏదో ఒక అపనమ్మకం వచ్చింది. లేదంటే ఇలాంటి ప్రపోజల్ని నా ముందుకి తీసుకురారు. నీ మీద ఎవరికీ అలాంటి ఉద్దేశం లేదు మేఘనా. కాకపోతే అమ్మా బామ్మ ఇద్దరికీ మనసులో వారసులు కావాలని చాలా స్ట్రాంగ్గా పడిపోయింది.
దానికి ఎలా నిన్ను కన్విన్స్ చేయాలనే ఆలోచన తప్ప మరే ఆలోచన లేదు. కాకపోతే బామ్మ కొంచెం పాతకాలం మనిషి కదా, అందుకే అలా ఆలోచించింది. అప్పటికీ అమ్మ నీ గురించి చెప్తూనే ఉంది. ఎనీహౌ, మా వాళ్ళ తరపున నేను సారీ చెప్తున్నాను. మీ వాళ్ళేంటి నందు? అంటే నేను మీ దాన్ని కాదా? అయ్యో, నా ఉద్దేశం అది కాదు మేఘన. ఏంటో నందు, అందరూ ఇలా మాట్లాడుతుంటే నాకేం చేయాలో అర్థం కావడం లేదు. నీ వాళ్ళు, నా వాళ్ళు, నీ వారసుడు, నా పిల్లలు, నీ ఆస్తి, నా సంపాదన, ఇలాంటివి వినడానికి ఎంత కష్టంగా ఉంటాయో తెలుసా? నేను ఈ ఇంట్లో ఒక పరాయి మనిషిననే ఫీలింగ్ నన్ను వెంటాడుతుంది నందు. మేఘన, ప్లీజ్ అలా ఆలోచించుకో. తప్పు నాదే. నేనేదో ఫ్లోలో అనేసాను తప్ప నాకు అలాంటి ఉద్దేశం లేదు. నిజం చెప్పాలంటే అమ్మకి నువ్వు నాకంటే ఎక్కువ ఇష్టం. ఇలాంటి చిన్న చిన్న డిస్టర్బెన్స్లు లైఫ్లో వస్తూ ఉంటాయి. వాటిని మనిద్దరం కలిసి ఫేస్ చేయాలి. ఈ విషయం ఇంతటితో వదిలే మేఘన, ప్లీజ్. ఏంటి మేడం, మీరింకా నిద్రపోలేదా? ఏంటి అంతలా ఆలోచిస్తున్నారు? ఇప్పుడు ఒక ఇంటి మీద బాంబు వేసి పక్కకొచ్చామనుకో, అమ్మయ్యా బాంబు వేశాం కదా అనుకుంటామా? లేదంటే ఆ బాంబు ఎలా పేలింది, దానివల్ల ఎంతమంది పోయారు, ఎంతమందికి గాయాలయ్యాయి, ఇవన్నీ తెలుసుకోవాలని ఉంటుందా లేదా? ఖచ్చితంగా ఆ క్యూరియాసిటీ ఉంటుంది మేడం. కదా, నాకు కూడా ఆ క్యూరియాసిటీ ఉండే నిద్ర పట్టడం లేదు. ఆ మేఘన పరిస్థితి ఏమైంది? ఆ కాంతం మనసులో ఒక ఆలోచన పడేసి వచ్చాను. అది ఎలా పేలింది, దట్ రిజల్ట్ ఏంటో అని అర్థం కాక టెన్షన్గా ఉంది. ఒకసారి ఫోన్ చేయండి మేడం, తెలిసిపోతుంది కదా. ఎలా బార్బీ? మరీ డైరెక్ట్గా మనం ఫోన్ చేసి అడగలేం కదా బార్బీ. అలా అడుగుతారా ఏంటి మేడం? రేపేదో ఆఫీస్లో వర్క్ ఉందని చెప్పి స్టార్ట్ చేయండి. ఏదో రకంగా మ్యాటర్ అయితే బయటకు వస్తుంది కదా. మీరు కాల్ చేయండి మేడం. ఏమో అనుకున్నాను, మొహంలో ఎక్స్ప్రెషన్ లేకపోయినా ఎక్స్ప్రెసివ్ థాట్స్ ఉన్నాయి నీలో. మీరు డయల్ చేసిన నంబరు స్విచ్ ఆఫ్ చేయబడినది. నందు ఫోన్ స్విచ్ ఆఫ్. మేఘనాథ్ చేద్దాం. మీరు డయల్ చేసిన నంబరు స్విచ్ ఆఫ్ చేయబడినది. ఇది కూడా స్విచ్ ఆఫ్ లో ఉంది. మేడం, ముసల్దుంది కదా మేడం, ఆవిడకే కొట్టండి. మ్యాటర్ మొత్తం లాగేయొచ్చు కదా. హలో, నమస్తే బామ్మగారు. నువ్వా అమ్మా ఆరోహి? ఈ టైంలో ఫోన్ చేసావేంటమ్మా? ఏం లేదు బామ్మగారు, నందుకి మేఘనాకి ఫోన్ చేస్తుంటే వాళ్ళ ఫోన్ కలవడం లేదు, అందుకే మీకు చేస్తున్నాను. రేపు ఆఫీస్కి ఎర్లీగా రావాలి, కొంచెం పనుంది. అలాగా? పాపం మేఘన బాగా అలసిపోయినట్టుందమ్మా, త్వరగా నిద్రపోయినట్టుంది. నిద్ర లేవగానే చెప్తాలేమ్మా. అలాగే బామ్మగారు. బామ్మగారు, మీరు ఎలా ఉన్నారు? బాగానే ఉన్నానమ్మా. నాకు కూడా నిద్ర వస్తుందమ్మా. రేపు మాట్లాడుకుందాం. ఉంటాను. ఏమైంది మేడం? ఆ ముసల్ది ఏమీ చెప్పడం లేదు బార్బీ. నిద్ర వస్తుంది అని ఫోన్ కట్ చేసింది. అసలు ఆవిడ మాటలు చూస్తుంటే ఇంట్లో ఏమీ జరిగినట్టే అనిపించటం లేదు.
ఆ కాంతం మనసులో వేసిన సీడ్ పెరిగి పెద్ద అయ్యుంటే ఈ పాటకి మేఘనకి పెద్ద షాక్ తగలాలి. కానీ అదేమీ లేదు. పాపం అలసిపోయి త్వరగా పడుకుందని దాని మీద సింపతి చూపిస్తోంది బార్బీ. మేఘన గురించి అంత పాజిటివ్ గా ఎలా మాట్లాడుతుందో నాకు అర్థం కావడం లేదు. మేఘన అంత హ్యాపీగా నిద్రపోవడం నాకు నచ్చడం లేదు. దానికి నిద్రలేని రాత్రుల్ని మిగిల్చాలి. అదే నా ఎయిమ్. అది నువ్వు బుక్స్ పెట్టుకుంటూ ఉండు, నేను ఇప్పుడే వస్తాను. హలో మేడం, నిన్న మీరు స్కూల్లో ఇచ్చిన ప్రోగ్రాం చూశాను. మా పాప కూడా ఆ స్కూల్లోనే చదువుతుంది. లాస్యని బాధ పెట్టిన ఆ టీచరే మా పాపను కూడా హింసించాడు మేడం. మా పాపే కాదు, ఇక్కడ ఇంకో 2 పేరెంట్స్ కూడా ఉన్నారు. వినండి. అవును మేడం, మా పాపను కూడా హింసించేవాడు. రోజు క్లాస్లో కూడా తిట్టేవాడు, కొట్టేవాడు. ఈవినింగ్ ట్యూషన్కి రమ్మని హెరాస్ చేసేవాడు. మీరు భయపడకండి, మీకు న్యాయం జరుగుతుంది. ఆ టీచర్ని నేను ఊరికే వదిలిపెట్టను. ఈవిడేంటి ఇప్పుడు చేస్తుంది? హలో సార్, మీ స్కూల్ టీచర్ మీద ఎన్ని కంప్లైంట్స్ వస్తున్నాయో మీకు తెలుసా? మీరు ఇంతవరకు అతని మీద యాక్షన్ తీసుకోలేదు. మీరు అతనికి సపోర్ట్ చేస్తున్నారని నాకు అర్థమైంది. ఆ టీచర్తో పాటు మీ మీద కూడా కేసు స్ట్రాంగ్గా రెడీ చేస్తాను. వెయిట్ ఫర్ ఫేస్ మీ. మేఘన గారు, మీరు ఏ టీచర్ మీద అయితే యుద్ధం చేస్తున్నారో వాడికి సంబంధించిన వీడియో నా దగ్గర ఉంది. అది మీకు ఇస్తాను. ఇప్పుడే వచ్చేస్తాను. నేను ఎక్కడికి రావాలి? మీరు చెప్పిన ప్లేస్కి వచ్చేసాను. ఇంటి ముందు నిలబడ్డాను. ఈ ఇల్లేనండి, లోపలికి రండి. ఏంటి ఎవరు కనిపించడం లేదు? జనరల్గా నేను అనుకుంటా కదరా, అంటే మైండ్కి ఏమైనా క్రియేటివ్ థాట్స్ వస్తాయి కదా, అవి ఇట్లా అనుకుంటా అట్లా జరిగిపోతారా? అది అలా జరిగిపోతుంది అంతే కాదురా. అది అయ్యేంత వరకు నువ్వు జనాల్ని కాబట్టి జరుగుతుంది.